ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ తో పాటుగా కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయం హర్షానీయమని బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గొషిగే యోషన్, టీఎం ఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రే ప్రభాకర్, మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అల్లు మల్లారెడ్డిలు అన్నారు. సోమవారం నాడు కొల్చార మండలం రంగంపేటలో బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు యోహాన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం గర్వించదగ్గ విషయం. ఎందుకు బహుజనుల జాగృతి సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ కులగణన ద్వారా చిట్ట చివరన ఉన్న బీసీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అందుతాయని, అలాగే రాజకీయంగా ఉద్యోగపరంగా వారికి లబ్ధి చేకూరుస్తుంది. మరియు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను వారి శ్రమ దగ్గ ప్రతిఫలం అందుతుందని, అందుకు పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ అమరవీరుల త్యాగానికి ప్రతిరూపం ఎస్సీ రిజర్వేషన్ జరగడం, అందుకు పోరాట బాటలు వేసిన మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ, రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు జాతి రుణపడి ఉంటుందని తెలియజేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇంతకుముందే ప్రకటించింది. ఏ రాష్ట్రానికైనా స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఎక్కడ రిజర్వేషన్లు అక్కడ చేయాలని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఉంది. కాకపోతే కొంచెం జాప్యం జరిగింది. కాకపోతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషం ఇస్తుంది. అన్ని కులాలు అన్ని వర్గాలకు మేలు చేయడం ఒకటి, మళ్ళీ బీసీ వర్గీకరణ కులగణనతోని బీసీలకు కూడా రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని కులాలకు మేలు చేసిన ఘనత మా యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకొని అందరి ప్రజలకు, అన్ని కులాల ప్రజలకు మేలు చేయాలని, శ్రీ ఆయురారోగ్యాలు అని మా రేవంత్ రెడ్డి గారికి వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం. ఇచ్చినటువంటి భారతదేశ అతిపెద్ద అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పు పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఏబిసిడి వర్గీకరణకై మందకృష్ణ చేసినటువంటి పోరాటము ఇలా ఎస్సీలలో 59 కులాలకు ఫలితం దక్కుతుందని మేము కరెక్ట్గా ఆశించినాం. ఇలా అది రేపు క్యాబినెట్ 5వ తేదీ నాడు కూర్చుండి మరి రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పట్ల మరి మాకు అనుకూలమైనటువంటి తీర్మానం ఇచ్చి మరి 59 కులాల పట్ల మరి అభివృద్ధికై మరి చదువుకై ప్రతి దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకరణతోనే అన్ని రకాల కూడా ముందుకు సాగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పట్ల ఇలా వార్డు మెంబర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎంపీ దాకా కూడా ఆయన ఇచ్చిన భిక్షను మేము గుర్తు చేస్తున్నాం. మరి మందకృష్ణ గొంతమ్మ కోరిక కాకుండా మరి జాతిలో ఉన్నటువంటి 59 కులాలకు, కింది స్థాయి కులాలకు కూడా ఖచ్చితంగా ఫలితాలు అందాలని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇవాళ మా కళ నెరవేరిందని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి 5వ డేట్ నాడు క్యాబినెట్ను కూర్చుండబెట్టి మాదిగల పట్ల మరి జాలి చూపి మాదిగలకు అనుకూలమైనటువంటి మరి రిజర్వేషన్ కల్పిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రిజర్వేషన్ పట్ల ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ మరి క్యాబినెట్ కూర్చుండబెట్టడము మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంకా చిరకాల కోరిక ఏంటంటే ఇంకా భావి తరాలకు కూడా ఇలాంటిది మళ్ళోసారి మరి జరగకుండా మళ్ళీ కొట్టివేతలు కాకుండా సుప్రీంకోర్టు తీర్పును మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై భీమ్, జై జై భీమ్. మరి భారత రాష్ట్రం ఏర్పడి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఇంకా రాజ్యాంగ ఫలాలు అందుకోలేకపోతున్నారు. అదే అంశం పైన ఎన్నో రోజుల నుంచి ఎస్సీ రిజర్వేషన్ కోసం 30 సంవత్సరాలుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ కావచ్చు, ఉద్యమ నాయకులు ఇప్పుడు ప్రభాకర్ గారు మాతో ఉన్నారు మెదక్ జిల్లా నుండి, ఎంతోమంది అహర్నిశలు కష్టపడి జాతి కోసం వారి ప్రాణ త్యాగాలను కూడా కోల్పోయారు, ప్రాణాలను కూడా సమర్పించారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మరియు రేపు 5వ తేదీన స్పెషల్ అసెంబ్లీ పెట్టి స్పెషల్ సెషన్గా అసెంబ్లీలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, వాటన్నిటిపైన చర్చ చేసి ఆమోదం పొంది ఆ తర్వాత బిల్ పాస్ చేస్తామని చెప్పడం మాకు సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కులాల యొక్క ఏబిసిడి వర్గీకరణ ద్వారా అది జరిగితే ఎస్సీలు 59 కులాలు అభివృద్ధి చెందుతాయి. అందులో మాల, మాదిగ ఇంకా చాలా 59 ఉపకులాలు ఉన్నాయి. వాటన్నిటికీ
సంక్షేమ ఫలాలు అందుతాయి, రాజ్యాంగ ఫలాలు వారు తింటారు. అది రెండోది ఏంటంటే బీసీ కులగణన జరిగితే బీసీలు ఉన్నటువంటి చిట్ట చివరి బీసీ కూడా ఆ యొక్క భారత రాజ్యాంగ ఫలాలు, ఆ యొక్క బీసీ రిజర్వేషన్ ఫలాలు వారికి అందుతాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అవి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికి దక్కని భాగ్యం, ఏ సీఎంకు దక్కని భాగ్యం రేవంత్ రెడ్డి గారికి దక్కుతున్నది. ఆయన యొక్క పూర్వ జన్మ సుగ్రీవంగా మేము భావిస్తూ, అలాగే మా యొక్క దామోదర రాజనరసింహ గారి యొక్క కృషి జాతి మరవదు, బీసీలు కూడా మరవరని వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క రెండు విషయాలపైన అసెంబ్లీలో మాట్లాడి వచ్చే స్థానిక ఎన్నికలకు కూడా బీసీగా కావచ్చు, ఎస్సీలుగా కావచ్చు, ఎస్టీలుగా కావచ్చు సంపూర్ణమైన రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నపం తెలియజేస్తున్నాం.